హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే 70 ఏళ్ళు దాటిన వారందరికీ కేంద్రం మరొక శుభవార్త అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే 70 ఏళ్ళు దాటిన వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏం శుభవార్త చెప్తుంది ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్రంలోనే మోడీ సర్కారు దేశ ప్రజల కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రజల ఆరోగ్యం విషయంలో పలు పథకాలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పుడు దేశంలోనే 70 ఏళ్ళు పైబడిన ప్రతి సీనియర్ సిటిజన్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ ప్రయోజనం పొందుతారు. ఇక ధనిక పేద అనే తేడా ఉండదు. అయితే అందరినీ దీని పరిధిలోకి తీసుకురానున్నారు. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలియజేశారు. అలాగే ఆయుష్మాన్ భారత్ యోజన కింద ఇది కొత్త కేటగిరీ అని అన్నారు. దీని కింద 70 ఏళ్ళు పైబడిన ప్రతి సీనియర్ సిటిజన్కు ఉచిత చికిత్స సౌకర్యంతో పాటు 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమాను ప్రభుత్వం అందజేస్తుంది.